నిజామాబాద్ జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. కోటగిరి మండలంలోని పోతంగల్, ఎత్తొండ గ్రామాలలో రైతుల ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. వడ్లను ఆరబోసి 15 రోజులు గడిచినా కొనుగోలు ప్రారంభించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హమాలీలు, గన్ని బ్యాగులు, లారీలు కొరడతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు నిలిచిపోయింది. మరోవైపు సంచికి 5 కిలోల తరుగు నష్టం వస్తుందంటూ రైతులు ఫైర్ అవుతున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. వాళ్ళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు, రోడ్డెక్కుతున్నారు, తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గత 15 రోజుల నుంచి పాటాపు బాన్స్వాడ కాన్స్టిట్యున్సీని మొదలుకొని అటు వర్ణి, రుద్రు, చందూర్, మోసా, నిజామాబాద్ రూరల్ తో పాటు బాల్కొండ నియోజకవర్గం, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఆటోమొబైల్ నియోజకవర్గంలో ఇప్పుడిప్పుడే వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో మొదటగా వరిధాన్యం బాన్స్వాడ నియోజకవర్గము, అదేవిధంగా పాటా పిల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ప్రారంభమైన నత్తనడకన నడిచాయి. ఈ నేపథ్యంలో ఇటు బాన్స్వాడ నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి పొతంగల్, అదేవిధంగా కోటగిరి, రుద్రు, చందూర్, మొస్తా గ్రామాలలో పూర్తి స్థాయిలో వరి నూర్పిడి జరిగింది. దీన్ని కాంటాలుగా ఏర్పరిచి వాళ్ళ రైతులు వరి ధాన్యాన్ని కళాలకు తరలించడం జరిగింది. ఎఫ్ఐ కేంద్రాలకు, కొనుగోలు కేంద్రాలకు తరలించిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కానీ కోసి 15 రోజులు గడిచినా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఎస్ఐ కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, ముఖ్యంగా గన్ని బ్యాగుల కొరత, అమారీల కొరత, సుతిరీల కొరతతో పాటు ముఖ్యంగా ప్రధానమైన సమస్య లారీల సమస్య. ఒకవేళ కాంటలు ప్రారంభమై నడిచినా గానీ అవి లిఫ్ట్ చేయడానికి దాదాపు 15 రోజుల సమయం పడుతుంది. ఆ లిఫ్ట్ అయ్యేంత వరకు పూర్తి స్థాయి బాధ్యత రైతులదే ఉంటుంది. కాబట్టి చివరిగా ఇక్కడ లిఫ్ట్ చేసిన అనంతరం మళ్ళీ రైస్ మిల్లకు వెళ్ళి తర్వాత తూకం వేయడం జరుగుతుంది. అంటే సకాలంలో లిఫ్ట్ చేసి ఉండుంటే, సకాలంలో లారీలు వచ్చి ఉండుంటే రైతులకు ఇబ్బంది జరిగే పరిస్థితి ఉండదు. కానీ అధికారుల జాప్యం, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ రైతు కాంటాలు చేసి 15 రోజులు గడిచినా వాటిని సకాలంలో రైస్ మిల్లులకు తరలించకపోవడం వల్ల చివరిగా వేసే తూకం వల్ల నష్టం ఏర్పడుతుంది. ఒక సంచికి దాదాపుగా 5 కిలోల తరుగు ఏర్పడుతుంది. అంటే ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇవాళ రైతాంగం నష్టపోతుంది. ముఖ్యంగా శ్రీనిధి గాని, ఐకేబీ సెంటర్లు, అదేవిధంగా ఇటున్నటువంటి సహకార సంఘాల ఆధ్వర్యం నడుస్తున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ప్రధానమైన సమస్య అధికారుల జాప్యంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొతంగల్ గ్రామంలో రైతులు ఆందోళన దిగారు. అంబేద్కర్ చౌరస్తాను ఉన్నటువంటి సమీపంలో ఉన్న కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ అయింది. ఈ నేపథ్యంలో సకాలంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా లేకపోవడం వల్ల అధికారుల వైఖరికి మనస్తాపం చెందినటువంటి రైతులు రోడ్డెక్కారు, ఆందోళన బాట చేపట్టారు. స్పష్టంగా కనబడుతుంది.